హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మసాలా ఓట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మిర్చి కారం సరిపోకపోతే తర్వాత మనం కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటో కూడా వేయాలి. క్యారెట్, టమాటో వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటో, క్యారెట్ ఇవి ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక 5-10 మినిట్స్ ముందే పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసి కలపాలి. తర్వాత ఇందులో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే కూడా మెత్తగా అయిపోతుంది. ఇవన్నీ వాటరు, ఓట్స్, పప్పులు అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపి ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ధనియాలు, జీలకర్ర, మసాలాలు ఇవన్నీ ఫ్రై చేసి వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఉన్నాయి కదా, మనకి ఇది ఓట్స్, పప్పులు ఇవన్నీ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. అండ్ అలానే పాలలో ఓట్స్ వేసుకొని తినడం నచ్చని వాళ్ళు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది.